అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకి గ్రామాల్లో 3 సెంట్ల స్థలం నిరుపేదలకి, అదేవిధంగా పట్టణాల్లో 2 సెంట్ల స్థలాన్ని ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు మరి నిర్మాణానికి కేటాయించాలని చెప్పి, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి సూపర్ 6 వాగ్దానాలను తక్షణమే అమలు చేసేందుకు పూనుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట మేము ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక విషయాన్ని తెలియజెప్తా ఉన్నాం. ఎన్నికల కన్నా వాగ్దానాన్ని నీవు తప్పనిసరిగా గత ప్రభుత్వం కన్నా సూపర్ 6 వాగ్దానాలు మేము పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పి నువ్వు చెప్పావు ఆ రోజు. మరి ఈరోజు ఏమైంది? ఒక్క పెన్షన్ తప్ప, ఒక పెన్షన్ మాత్రమే 4,000 ఇచ్చావు. ఆ తర్వాత మిగిలినటువంటి పథకాలన్నీ కూడా ఈరోజు ఏమాత్రము ఆచరణలోకి తీసుకోవడం లేదు. సిపిఐ పార్టీ తరఫున దశల వారీగా ఇప్పటికే ఆందోళన చేశాం, మంత్రికి మెమరాండం ఇచ్చాం, సచివాలయాల దగ్గర అర్జీలు ఇచ్చాం, తహసీల్దార్ కార్యాలయం దగ్గర వందలాది మందితో అర్జీలు ఇచ్చాం. మరి ఇప్పటికైనా కనీసం మీరు లబ్ధిదారులు కూడా గుర్తించలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. మరి భూమి లేదా అంటే భూమి ఉంది. ఈరోజు పట్టణాల్లో అధికార ప్రతిపక్ష నాయకులు ఎకరాలు భూ కబ్జాలు చేసి పెద్ద ఎత్తున వాళ్ళ ఆధీనంలో ఉన్నారు. ఆధీనంలో వాళ్ళంతా కూడా ఉంచుకుంటున్నారు. మరి వాటిని చెర నుంచి విడిపియండి. ఈ పట్టణంలో ఇచ్చినటువంటి పేదల అర్జీలను పరిశీలించి ఇళ్ల స్థలాలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. డోన్ పట్టణంలో నిరుపేదలు ఎప్పుడు కూడా రాజకీయ పార్టీల మధ్య, అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య నలుగుతూనే ఉన్నారు. ఇక్కడ రుద్రాక్ష గుట్టలో 15, 20, 17, 16 సంవత్సరాల కిందట ఇంట్ల స్థలాలు కావాలని చెప్పేసి ఆనాడు మరి వారందరూ కూడా ఇంటి నిర్మాణాన్ని కట్టుకున్నారు, బేస్ మట్టాలు వేసుకున్నారు. అనేక మంది కూడా లెంటెల్ లెవెల్ కప్పులు కూడా వేసుకుని నివాసం ఉన్నటువంటి దీన్ని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మేము ప్రభుత్వ ఆసుపత్రి కోసం మీ ప్రత్యామ్నాయంగా స్థలం ఇవ్వండి అని చెప్పి ఆ రోజు అడిగారు. మరి పేదలు కూడా పెద్ద మనసుతో అంగీకరించి మేము తప్పనిసరిగా అందరికీ కూడా నియోజకవర్గానికి ఉపయోగపడే ఆసుపత్రి కడితే మాకు అభ్యంతరం లేదు, మేము ఒప్పుకుంటామని చెప్పి మరి వాటిని కేటాయించారు. మరి ఆయన వాగ్దానం దాన్ని నిలబెట్టుకోలేదు. మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా 1 సంవత్సరం అయిపోయింది. మరి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారైన మరి సీనియర్ నాయకులు మరి దానిపైన ఆలోచన చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి పేరంటాలమ్మ గుడి దగ్గర మరి గత 4-5 ఏళ్ల నుంచి పేదలు పట్టాలు పొందారు. వాళ్ళందరూ కూడా ఇంటి నిర్మాణానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. మరి ఇప్పుడు దాన్ని కేంద్రీయ విద్యాలయానికి కేటాయిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, మరి ఈరోజు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి, తహసీల్దార్కి, ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారికి ఏమాత్రం మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు 100 కూడా ప్రభుత్వ స్థలాలు ఎవరు ఆధీనంలో ఉన్నాయో తేల్చండి, వాళ్ళందరినీ కూడా తీసుకోండి, కబ్జాల నుంచి తీసుకోండి. ఈరోజు పేదలకు అర్హులైనటువంటి పేదలందరూ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు సిపిఐ పార్టీ వాళ్ళు మనకి ఇళ్ల స్థలాల కోసం ఆఫీస్ దగ్గరికి వచ్చారు. ఒకటి ఏంటంటే గ్రామ ప్రజలందరికీ, మన మండల ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే ఇప్పుడు మనకి ఆన్లైన్ సిస్టము హౌస్ సైట్స్ది హౌసింగ్ ఫర్ ఆల్ అని చెప్పి స్కీమ్ అందరు మనకి ఓపెన్ అయింది సైట్ ఆన్లైన్లో. మనకి ఎవరైతే ఇళ్ల స్థలాలు గతం నుంచి ఎవరైతే లేరో, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సచివాలయాలకు వెళ్ళి మీ ప్రాంతంలో ఉన్న సచివాలయాల్లో మీరు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకుంటే అవన్నీ వెరిఫై చేసి నిజమైన లబ్ధిదారులకి ఖచ్చితంగా మనము న్యాయం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి డోన్ మండలంలోని ప్రజలంతా గతంలో ఇళ్ల స్థలాలు ఎప్పుడు పొందని వాళ్ళు ఆ లబ్ధిదారులందరూ అప్లై చేసుకోవాల్సిందిగా కోరడమైనది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.